తెలంగాణలో బోనాలకు ఎంతటి ప్రత్యేకత ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆషాఢ మాసం లేదా శ్రావణ మాసంలో బోనాలు నిర్వహిస్తుంటారు. ఇక బోనాలు అంటేనే పోతరాజుల ఆటలు, యువతీ యువకుల చిందులు, డప్పు చప్పుళ్ళ హోరు. ఒకేసారి ఊరంతా కలిసి బోనం ఎత్తుకొని వయసు మర్చిపోయి ఉత్సాహంతో మునిగి ఆటపాటలతో తమ ఆరోగ్య నామదేవతలను మొక్కులు అప్పజెబుతారు. బోనాల పండుగలు జరిగేటప్పుడు పోతరాజుల ఆటపాట ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ, పెద్దమ్మ తల్లి దేవతలకు పోతరాజు శివుడు ఆజ్ఞ మేరకు కాపరిగా ఉంటాడు. పసుపు, కుంకుమ, బొట్టు, కాళ్లకు గజ్జెలు కట్టి భయంకరమైన నృత్యం చేస్తాడు. పోతరాజు నృత్యం చేసే సమయంలో చేతిలో కొరడా ఉంటుంది. ఆ కొరడాతో పలువురు కొట్టించుకుంటారు. ఆ కొరడాతో కొట్టించుకోవడం వల్ల తమ దారిద్ర్యం వదులుతుందని నమ్మకం చాలా మందిలో ఉంటుంది. ఇక బోనాల జాతరలో మరో ప్రత్యేకత ఉంటుంది. బోనాలు ఎక్కడ జరిగినా హిజ్రాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తారు. వారికి అక్కడ ప్రజలు కూడా ప్రత్యేక గుర్తింపునిస్తారు. వారు బోనం ఎత్తి డ్యాన్సులు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటుంటారు. అంతేకాకుండా మొదటి బోనం వారితోనే తీయించి ఆ గ్రామ దేవతలకు పూజలు చేయిస్తారు. ఇలా చేయడం ద్వారా దేవతల అనుగ్రహం గ్రామానికి కలిగి ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారనేదే నమ్మకం. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిపే బోనాల పండుగ కాకతీయ కాలం నుండి సాంప్రదాయంగా వస్తుంది. ఈ మాసంలో బోనాల పండుగ జరపడం అనాదిగా వస్తున్న ఆచారం. అయినప్పటికీ సైన్స్ పరంగా ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉంటాయని పూజారి రుద్రభట్ల శ్రీకాంత్ తెలిపాడు. ఈ మాసంలో వర్షాలు అధికంగా ఉంటాయి కాబట్టి గ్రామాల్లో అనేక వ్యాధులు అడుగుతుంటారు. అమ్మవారు పూజలు చేస్తుంటారు కదండి. దేవతార్చన, నిత్య కళ్యాణం, పచ్చతోరణం. అమ్మవారి పూజ ఎందుకు చేయాలి అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైనటువంటి వస్తువులు ఇష్టం. దాంట్లో భాగంగా కూడా అంటే పుష్పాలు కావచ్చు, ప్రకృతిపరమైనటువంటివి కావచ్చు. ఆషాఢ మాసంలో బోనాలు అమ్మవారికి మనం ఏం చేస్తుంటాం, దీపాలు పెడుతుంటాం బోనం సందర్భంగా. తర్వాత వేపాకులతో పూజ చేస్తుంటాం. వేపాకులు దేని గురించి అంటే బ్యాక్టీరియాను నశింపజేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి అమ్మవారికి పూజకు అవి ఇష్టం. దాంట్లో భాగంగా అది శాస్త్రోక్తంగా ఈ సైంటిఫిక్గా చూసినప్పటికి కూడా ఆ యొక్క రుగ్మతలకు వేపాకు వల్ల బ్యాక్టీరియా నశించిపోతుంది. ఈ మామిడాకులు కూడా మనం తోరణాలు కట్టుకుంటే ఆక్సిజన్ ఎట్లా విడుదల చేసి 10-15 రోజులు కూడా 10 మంది, ఎక్కువ మంది 20-30 మంది కలిసే దగ్గర ఆ మామిడాకులు కడుతుంటాం. అట్లాగే ఎంతో మంది కలుస్తుంటారు కాబట్టి ఆ వేపాకు దానిలో కూడా మంచి గుణం ఉందండి. బ్రహ్మాండమైనటువంటి రోగాలను కూడా దూరం చేస్తుంది. ఈ యొక్క గాలి లోపల వేపాకు సంబంధించినటువంటి కలిసేసి ఫిల్టర్ అవ్వడం వల్ల కూడా మనకు ఎట్లాంటి శ్వాస సంబంధమైన వ్యాధులు కూడా రావు. ఆ రుగ్మతలకు దూరంగా ఉంటుంది కాబట్టి ఆ బోనాలు అనేటువంటి వర్షాకాలంలోనే బ్యాక్టీరియాను నశింపజేసే గుణం ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారికి పూజలు చేస్తుంటారు. సర్వే జన సుఖినో భవంతు.